అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ మై గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది, దానికి కొన్ని కాయలు వచ్చాయి. వాటితోటి మేము ఎలా పచ్చడి పెట్టుకున్నామో చూడండి. ఇది చిన్న చెట్టు అయినా చాలా ఎక్కువ కాయలు వచ్చాయండి. ఈ కాయలు కోసేది మా చెల్లె. తను గోడ మీద నించొని మరీ కాయలు కోస్తుంది. తను కోసేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. అసలు మా ఇంట్లో చెట్టుకి ఇలా మామిడికాయలు వస్తాయని మేము ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ఈ పచ్చడిని మేము ఒక 20 డేస్ తిన్నామండి. అసలు మామిడికాయ పచ్చడి పెట్టుకునే విధానం ఎవరికీ తెలియదు చెప్పండి. కాకపోతే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి ఎలా పెడతామో ఆ విధానం మీరు చూసేయండి. ఈ విధంగా మన దగ్గర ఉన్న మామిడికాయ ముక్కల్ని పచ్చడి సైజులో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధానంగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ ఉండాలి, అలా వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా. ఫస్ట్ అయితే మేము ఎల్లిపాయలు వేసాము. అవి ఒక కప్పు తీసుకొని కచ్చాపచ్చగా దంచుకున్నాం. తర్వాత ధనియాలు, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసుకొని అవి కూడా మిక్సీ పట్టుకొని అవి కూడా వేసాము. తర్వాత ఏమో ఆవాల పొడి కూడా అది ఆప్షనల్ అండి. కొంతమంది వేసుకుంటారు, వేసుకోరు. ఎందుకంటే మామిడికాయ పచ్చడి అనేది కొంచెం బ్లాక్ వస్తుందని. తర్వాత ఒక కప్పు సాల్ట్ తీసుకున్నాం. ఇది ఓన్లీ మెత్తటి సాల్ట్ పచ్చడిలో. కానీ ఇదేమో మేము ఈసారి కొత్తగా ట్రై చేద్దామని 3 మ్యాంగోస్ కారం తీసుకున్నాం. ఎప్పుడు ఇంట్లో వాడే కారమే తీసుకున్నాం. కాకపోతే ఈసారి ఎలా ఉంటుంది పచ్చడి టేస్ట్ చూడాలని బయట కారం తెప్పించి వాడుతున్నాం ఇందులోకి. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ ముక్కకి బాగా పట్టాలి కాబట్టి పైకి కిందికి అంటూ కలుపుకోండి. ఇప్పుడు ఎట్లా చేసినా కూడా మనం కలిపే విధానంలోనే ఉంటుందని మన పచ్చడి. లాస్ట్లో ఒక కప్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వేసినవన్నీ పట్టాలి కాబట్టి ముక్కకి ఆయిల్ వేసుకొని 1 నైట్ అట్లా ఉంచితే బాగుంటుంది.